నగరంలోని 17వ డివిజన్కి జనసేన పార్టీ నూతన డివిజన్ కమిటీని శుక్రవారం నియమించింది. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా లక్కింశెట్టి కిరణ్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జిగా, సుంకర శ్రీధర్ను డివిజన్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా చాగంటి దుర్గా ప్రవన్, సుంకర లక్ష్మణరావు, సెక్రటరీగా గోవాడ ద్వారక, ట్రెజరర్గా బడే రాజారావు, సమన్వయకర్తగా సముద్రాల కృష్ణమోహన్, అధికార ప్రతినిధులుగా మెరుపు నాగరాజు, పులిశెట్టి రాజేష్, జాయింట్ సెక్రటరీగా రామినేని నాని, జంగా గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పసుపులేటి రాజా, ప్రచార కార్యదర్శిగా వల్లూరు వంశీకృష్ణ, ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన డివిజన్ ఇన్ఛార్జి లక్కింశెట్టి కిరణ్ కుమార్ అధ్యక్షతన జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి డివిజన్ కమిటీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సునిశ్చితం చేయాలన్న సంకల్పంతో కార్యక్రమాల అమలుపై చర్చించారు. స్థానిక సమస్యలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. 17వ డివిజన్లో బూత్ స్థాయిలో జనసేన బలపడుతుందని నేతలు తెలిపారు. ప్రతి వార్డుకి 3 చురుకైన నిబద్ధత గల కార్యకర్తలు నియమించి ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను వేగంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గ్రామ వార్డు స్థాయిలో సమస్యలపై సమగ్ర సమాచారం సేకరించడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించబడిందని సమావేశంలో పేర్కొన్నారు. ఏలూరులో జనసేన పార్టీ మరిన్ని విజయాలకు అడుగుపెడుతుందన్న సంకేతాన్ని ఈ భేటీ స్పష్టంగా వెల్లడించింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా లక్ష్మణశెట్టి కిరణ్ కుమార్ గారిని 17వ డివిజను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అదేవిధంగా సుంకర శ్రీధర్ గారిని ఆ డివిజను ప్రెసిడెంట్గాను, అదేవిధంగా చాగంటి దుర్గా పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంటు, సుంకర లక్ష్మణరావు వైస్ ప్రెసిడెంటు, పవాడ ద్వారకా సెక్రటరీ, బడే రాజారావు గారు ట్రెజరర్, సముద్రాల కృష్ణమోహన్ గారు సమన్వయకర్త, మెరుపు నాగరాజు గారు అధికార ప్రతినిధి, పోలిశెట్టి రాజేష్ అధికార ప్రతినిధి, రామినేని నాని జాయింట్ సెక్రటరీ, జంగా గోపి జాయింట్ సెక్రటరీ, పసుపులేటి రాజా ఆర్గనైజింగ్ సెక్రటరీ, వల్లూరి వంశీకృష్ణ ప్రచార కార్యదర్శి. ఈ 12 మంది ఆఫీస్ బ్యారర్స్, ఇంకా కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు. ఆ రకంగా 17వ డివిజన్లో జనసేన పార్టీ బలోపేతానికి వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ 17వ డివిజన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల గురించి, స్థానిక ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా సమగ్రంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని ఇటు కూటమి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి అక్కడ ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే దిశగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేయడానికి, సమయాన్ని పార్టీకి హెచ్చించి పనిచేయడానికి ఇష్టపడి వచ్చినందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి వారికి తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ కోసం, పార్టీకి మనం పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహించి వారిని ముందుకు నడిపించి సమాజంలో మార్పు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మేము అందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి వారందరూ వచ్చారు. వారందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉంచుతాం.